నాకోసం రారా అని తీసుకొచ్చి కూర్చోపెట్టా. మంత్రగాడు మంచివాడేనంటారా? ఏం మాట్లాడుతున్నావు బంగారం? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలల్లా ఏక్ మంత్రగాడు. ఆ చెయ్యి ఇలా చాపు నాయనా. ఈ తాయెత్తు మీ చేతికి ఉన్నంత కాలం ఏ దెయ్యము ఏమీ చేయలేదు. అది ఎప్పుడైనా పొరపాటున పడిపోతే ఇతను పోతాడు, దయ్యానికి బలైపోతాడు. అమ్మా అమ్మా, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా. బంగారు లాంటి కొడుకు చెడమట్ల మాయమైపోయింది కదమ్మా. దేవుడికి కనికరం లేకుండా పోయే సమయానికి లేకపోతుంది. అవును, నేను పంపించిన పని మనిషి రాలేదమ్మా. అనసూయని పంపించినా కదా, యాడికి పోయినాదమ్మా? అవును లలితాంబ, ఆ రోజు వచ్చింది మళ్ళీ రాలేదు. నాతోటి ఈ ఇల్లు నేనే చూసుకుంటాను చెప్పిందయ్యా. నీకేమవుతుంది? నాకేం కాదయ్య గారు. హలో. నమస్తే సార్. నమస్తే. నేను రాకేష్ ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా రాకేష్ చనిపోయిన రోజే కొత్త పని మనిషి వచ్చిందండి. అసలు పని మనిషిలా లేదు. మా పాత పని మనిషికి ఆ రోజే యాక్సిడెంట్ అయింది. తనకు మేనకోడలు అవుతానని మాతో చెప్పింది. ఈ రోజు మా పాత పని మనిషి వచ్చింది. తను అసలు బంధువే కాదు అని చెప్తోంది. నాకేదో అనుమానంగా ఉంది సార్. ఓ అలాగా. ఆమె ఎక్కడుంటారని చెప్పింది? మేము అడగలేదు సార్. ఫోన్ నంబర్ ఏమైనా ఇచ్చిందా? లేదు సార్. పోనీ ఫోటో ఏమైనా ఉందా? లేదు సార్. ఈ నంబర్ ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ తెలుసుకో. ఓకే సార్. రైట్, రింగ్ అవుతుంది. సార్ వనస్థలపురం చూపిస్తుంది. హలో. హలో. ఓహో, ఇందాక వసుంధర మేడం అంటూ కాల్ చేసింది మీరేనా? అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? అడిగితే అడ్రస్ నేనే చెప్పేదాన్ని కదా. నోర్మై, మర్డర్ చేసిన చాలక మజాకులు చేస్తున్నావా? మర్డర్లా? నాకు మసాజ్ చేయడమే వచ్చు సార్, మర్డర్ చేయడం రాదు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. మొన్న మర్డర్ అయిన సాత్విక్ ఫోన్లో లాస్ట్ కాల్స్ నీవే ఉన్నాయి. సాత్విక? అతనెవరు సార్? ఫోన్ ఇటివు. ఇదిగో ఈ నంబర్. గురుపాదం, అరెస్ట్ చేయి. సార్. ఒక్క నిమిషం ఉండండి, చెప్తాను. హా సార్, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటి? ఈ నెంబర్కి కాల్ చేసింది నా మొబైల్ నుంచి, కానీ అది నేను కాదు. త్వరగా రండి, ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకే, బాయ్. మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. మీరేం అనుకోకపోతే ఒక కాల్ చేసుకోవచ్చా? అన్లిమిటెడ్ కదండి, ఫ్రీ. ఎన్ని కాల్స్ అయినా మాట్లాడుకోవచ్చు, చేసుకోండి. ఒక్క నిమిషం మేడం. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను. ఓకే ఓకే, బాయ్. రుణం, దేవుడు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అప్పుడు అర్థం కాలేదు సార్. సో నీకు ఈ మర్డర్కి సంబంధం లేదన్నమాట. ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తే గుర్తుపడతావా? 100 మందిలో చూసినా గుర్తుపడతాను సార్. నా నంబర్ సేవ్ చేసుకో. ఆ అమ్మాయిని ఎక్కడ ఎప్పుడు చూసినా నాకు వెంటనే కాల్ చేయి. నీకు గిఫ్ట్ ఇస్తాను. అలాగే